ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. నేను మీ నాగరాజు పోలగాని మాట్లాడుతున్నాను. అయితే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. అయితే ఎందుకు తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది అనే విషయం ఈ రోజు మనం పాయింట్ టు పాయింట్ బ్రీఫ్ గా తెలుసుకుందాం అనమాట. అయితే ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. అయితే ఫస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారి పైన నెగిటివ్ రావడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. అది కూడా తను సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి ముందు దానికంటే మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన కొన్ని ముఖ్యమైన హామీలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది కూడా ఏంటంటే పాయింట్ టు పాయింట్ మీ అందరు కూడా వివరించి చెప్తాను. ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. అయితే ఫస్ట్ హామీల గురించి మనం తెలుసుకుందాం. తెలంగాణ అమరవీరుల కుటుంబానికి దాదాపు 20,000 వరకు పింఛన్ ఇస్తామన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రత్యేకమైన ఉద్యోగం ఇస్తామన్నారు. ఉద్యమకారులపై కేసులు ఎత్తివేసి దాదాపు 250 గజాల ఇళ్ల స్థలాలను కూడా పంపిణీ చేస్తామన్నారు. రేషన్ కార్డు ద్వారా సన్నబియ్యం కూడా పంపించేస్తామన్నారు. పెండింగ్ చలాన్ని 50% రాయితీతో కూడా క్లియర్ చేస్తామన్నారు. మరియు వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ కరెంటు కూడా ఇస్తామన్నారు. రైతులకు ఏకకాలంలో దాదాపు 2 లక్షల రూపాయల పంట రుణమాఫీ కూడా ఇస్తామన్నారు. అయితే రైతులకు 3 లక్షల వడ్డీ లేని కూడా రుణాలు ఇస్తామన్నారు. రైతు బీమా కింద 12,000 ఇస్తామన్నారు. రైతు కూలీలకు ఇస్తామన్నారు. అయితే అన్ని పంటలకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. చక్కెర కర్మాగారాల్లో పసుబోర్డు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. భూమి లేని రైతులకు సైతం రైతు బీమా వర్తించేలా చేస్తామన్నారు. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామన్నారు. అయితే వార్షిక జాబ్ క్యాలెండర్ ద్వారా దాదాపు 2 లక్షల ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు మేనిఫెస్టోలో. ఆడపిల్లల పెళ్లికి దాదాపు 1,00,000 రూపాయలతో పాటు 10 గ్రాముల బంగారాన్ని కూడా ఇస్తామన్నారు. 10 గ్రాములు అంటే 1 తులం అన్నట్టు లెక్క. అంటే ఇప్పుడు 70,000 చేంజ్ నడుస్తుంది తులం బంగారం. అయితే కాలేజీకి వెళ్లే విద్యార్థులకు విద్యా భరోసా కింద దాదాపు 5 లక్షల వరకు ఇస్తామని చెప్పి అన్నారు. అయితే 18 ఏళ్ళు పైబడిన ప్రతి విద్యార్థి కూడా స్కూటీ ఇస్తామన్నారు. నిరుద్యోగం కోసం యూత్ కమిషన్ కింద 10 లక్షల వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తామన్నారు. నిరుద్యోగ యువతకు నెలకు 4,000 నిరుద్యోగ వృత్తి కూడా ఇస్తామన్నారు. దివ్యాంగులకు నెలసరి పింఛన్ కూడా దాదాపు 6,000 వరకు పెంచుతామన్నారు. అయితే అంగన్వాడీ టీచర్కు దాదాపు 18,000 వరకు జీతం కూడా వేతనం కట్టిస్తామన్నారు. అయితే ఎస్సీ రిజర్వేషన్ కింద దాదాపు 18% కూడా పంపిస్తామన్నారు. అయితే ఇంకా కొన్ని ముఖ్యమైన హామీలు ఉన్నాయి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ అసలు చేయకండి. అయితే ఎస్సీ ఎస్టీ కుటుంబాలపై దాదాపు 12 లక్షల ఆర్థిక సహాయం కూడా అన్నారు. అయితే ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు 6 లక్షల విలువైన నిధులు కూడా ఇస్తామన్నారు. మధ్యాహ్న భోజన కార్మికుల వేతనం కింద 10,000 కూడా పెంచుతామని చెప్పి అన్నారు. 50 ఏళ్ళు పైబడిన జానపద కళాకారులకి దాదాపు నెలకి 3,000 పెన్షన్ లా కూడా ఇస్తామన్నారు. మరణించిన జర్నలిస్టుల కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా కట్టిస్తామన్నారు. రేషన్ డీలర్కు 5,000 గౌరవ వేతనం కూడా కట్టిస్తామన్నారు. మరణించిన గల్ఫ్ కార్మిక కుటుంబానికి 5 లక్షల రుణమాఫీ కూడా, నెక్స్ట్ 5 లక్షల పరిహారం ఎక్స్గ్రేషియా కూడా కట్టిస్తామన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బారు ఏర్పాటు చేస్తాము. ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా రావచ్చు అని చెప్పి తను హామీలో కూడా పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి కార్యాలయానికి ఎవరైనా రావచ్చు. నెక్స్ట్ ప్రతి మండలానికి మార్కెట్ యార్డ్ కూడా నిర్మిస్తామన్నారు. అంటే జిల్లాలో ప్రతి మండలానికి కూడా ఒక మార్కెట్ యార్డ్ ని ప్రకటిస్తామని చెప్పి అన్నారనమాట. కాళేశ్వరం ముంపు బాధిత రైతులకు ఆర్థిక సహాయం కూడా అందిస్తామన్నారు. ఇంతవరకు ఏమీ లేదు. అయితే ప్రతి జిల్లాలో కోతుల సంతాన నియంత్రణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇబ్బందికర ఫార్మాసిటీని రద్దు చేస్తామన్నారు. రీసెంట్ గా వికారాబాద్ లో ఫార్మాసిటీ రావాలని చెప్పి రైతుల దగ్గర నుంచి దాదాపు కొన్ని వందల ఎకరాలు గుంజుకోవాలని చెప్పి ప్లాన్ చేస్తున్నతో ఆ విలేజ్ కి కలెక్టర్ రావడంతో కలెక్టర్ని చితకబాది ఊరు వాళ్ళందరూ కూడా తరిమి కొట్టి ఇది చేశారు. ఇది ఒక పెద్ద ఇష్యూ కూడా నడుస్తుంది అనమాట. దానిపైన పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి జైల్లో వేయడంతో పాటు వారితో పాటు 30 మందిని కూడా రైతులను తీసుకుపోయి గిరిజన రైతుల్ని పోలీస్ స్టేషన్ వేసి అరెస్ట్ చేశారు. అయితే ఇంకొకటి ఇబ్బందికర ఫార్మసిటీని రద్దు చేయడంతో పాటు ఇవన్నీ కూడా జరిగాయి. బీడీ కార్మికుల జీవితాల బీమా మరియు ఈసీ పరిధి కింద వర్తింపు చేసేలా చేస్తామని హామీ కూడా ఇచ్చారు. అయితే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎల్బీ నగర్, ఆరంగార్, మహదీపట్నం, బిహెచ్ఎల్ రోడ్లో కొత్తగా మెట్రో మార్గం కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఇన్ని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గెలవటానికంటే ముందు ఇప్పుడు గెలిచిన తర్వాత ఇప్పుడు డిసెంబర్ వస్తే దాదాపు సంవత్సరం కాలం పూర్తి చేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఇప్పటికి ఎలాంటి హామీ అమలు చేయాలని చెప్పి ప్రతి ఒక్క రైతు బిడ్డ నెక్స్ట్ తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా తీవ్రమైన భావోద్వేగంతో రగిలిపోతున్నారు. రీసెంట్ గా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత హైడ్రా అని చెప్పి కొత్తగా ఒకటి తీసుకొచ్చారు. హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్నమాట. హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏం పని చేస్తుందంటే ఇప్పుడు అక్రమంగా భూమి ఆక్రమించి కూడా నెక్స్ట్ ఎఫ్టిఎల్ పరిధిలో కానీ బఫర్ జోన్ పరిధిలో కానీ ఇల్లీగల్ గా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తే వాటిని